హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేనైతే మంచి యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి ఏంటంటే వాటర్ బాటిల్స్ అండి. ఇవి ½ లీటర్ ఉంటాయి కదా, అర లీటర్ కూడా కాదు, ½ లీటర్ వాటర్ బాటిల్స్. ఇటువంటి బాటిల్స్ మనం అప్పుడప్పుడు కొంటూ ఉంటాం, తాగుతూ ఉంటాం కదా. అటువంటి బాటిల్స్ పడేయకుండా వీటి వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయనేది చూపిస్తాను, చూడండి. నా ఛానల్ అన్న ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని మాత్రం మీరు టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ అయితే వస్తుంది. తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఒక సూది అయితే తీసుకుని నేను స్టవ్ వెలిగించి వేడి చేశాను. వేడి చేసుకుని ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ లాగా అయితే పెట్టేసుకోవాలి. ఈ బాటిల్స్ చాలా క్యూట్గా ఉన్నాయండి. ఇటువంటి ఎక్కడ పెట్టినా చాలా అందంగానే ఉంటాయి, అలాగే చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ఇలా హోల్స్ అయితే పెట్టేశాను. ఈ సైజులో అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే దాంట్లో ఎలా ఉపయోగిస్తాను, ఇది ఎన్ని రకాలు ఉపయోగపడుతుందనేది చూపిస్తాను కదా. ఫస్ట్ అయితే అన్ని బాటిల్స్కి హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. సూది వేడి చేసి పెట్టుకుంటే హోల్స్ అయితే చాలా ఈజీగా పడిపోతాయి కదా. అదే మనం పిన్నిస్తో కానీ సూదితో కానీ పెడితే దీని అంత ఈజీగా అయితే హోల్స్ పడవండి. దానికోసం నేను చెప్తున్నాను, ఇలా పెట్టుకుంటే చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. చక్కగా అన్ని బాటిల్ క్యాప్స్కి మాత్రం మనం హోల్స్ పెట్టేసుకోవాలి. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఆ ఉపయోగాల్లో నేను కొన్నే చెప్తున్నాను మీకు, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుందని. అయితే ఇలా చక్కగా మనం ఫస్ట్ హోల్స్ పెట్టేసుకోవాలి. మొత్తం బాటిల్స్ అన్నిటికైతే నేను పెట్టేశాను, చూపిస్తున్నాను చూడండి మీరు ఒక్కసారి. అసలు ఈ 6 బాటిల్స్ అక్కడ పెడితేనే చాలా ముచ్చటగా చూడముచ్చట కన్నుల పండుగగా ఉంది కదండి. దీనిపైన పేపర్ అయితే మీరు తీసేయచ్చు, కానీ ఆ పేపర్ ఉండడం వల్ల చాలా అందంగా అనిపించింది నాకు, అందుకైతే నేను తీయలేదు. మీకు అది ఇష్టం లేదంటే మాత్రం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ క్యాప్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామో చేసే పనిని బట్టి కొన్ని బాటిల్స్ అయితే తడి లేకుండా తుడుచుకోవాలండి, కొన్ని బాటిల్స్ అయితే తడి ఉన్నా కూడా పర్వాలేదు. క్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టిన తర్వాత బాటిల్స్ అయితే మాత్రం తుడిచేసుకోవాలి. అన్నీ తుడుచుకోవాల్సిన పని లేదండి, మనం దేనికి ఉపయోగిస్తున్నాము అన్నది అయితే తుడుచుకోవాలి. నేనైతే మాత్రం ఒక బాటిల్ తుడుస్తున్నాను, మిగిలిన అయితే తొడవట్లేదు. ఎందుకంటే అన్నీ తొడవట్లేదని మీరు అనుకుంటారు. లాస్ట్ వరకు మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఒక షాంపూ ప్యాకెట్ అయితే కట్ చేసి పూర్తిగా వేసేస్తున్నాను. మీరు షాంపూ ప్యాకెట్ ఇదే వేయాలని లేదండి, మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ అయితే వేసుకోవచ్చు. నేను ఈ ప్యాకెట్ అయితే చూపిస్తున్నాను మీకు. చక్కగా మొత్తం అంతా వేసేసి ఒక స్పూన్ తీసుకుని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా మొత్తం కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయిన తర్వాత ఇదైతే మనం ఒక బాటిల్ తీసుకుని బాటిల్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది పిల్లలు షాంపూతో తలస్నానం చేయడానికి చాలా ఏడుస్తూ మారం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది మనం వాష్రూమ్లో పెట్టామంటే చక్కగా ఒక షవర్ లాగా అనిపిస్తుంది. నేను నాన్న చక్కగా ఇలా నీ హెయిర్ మీద ఇలా ప్రెస్ చేస్తాను, నువ్వు వాష్ చేసుకున్నా సరే వాళ్ళు చక్కగా తల అయితే శుభ్రంగా 2 చేతులు పెట్టి వాష్ చేసుకుంటారండి. ఇది షాంపూ కాదు, ఇది ఒక వాటర్ అని చెప్పినా సరే వాళ్ళకి పూర్తిగా తెలియదు, ఎందుకంటే షాంపూ ఇందులో మిక్స్ చేసాం కాబట్టి. ఇలా కలపడం వల్ల ఇంకో బెనిఫిట్ ఉందండి. షాంపూ డైరెక్ట్గా స్కాల్ప్కి పట్టకుండా ఇలా వాటర్లో కలిపి తలంటుకుంటే మన హెయిర్ కూడా చాలా బాగుంటుంది, మన స్కాల్ప్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చక్కగా ఇలా ప్రెస్ చేస్తే నీట్గా వాటర్ అయితే వచ్చేస్తుంది కదా. ఇలా షాంపూ వాటర్ వేసుకుని అయితే బాత్రూంలో పెట్టుకుంటే చిన్న బాటిల్ కదా, చిన్న పిల్లలకి చాలా హ్యాండీగా ఉంటుంది. వాళ్ళు ప్రెస్ చేసుకుని అంటేసుకోమన్నా సరే వాళ్ళు కూడా తలస్నానం చేసి అయితే వచ్చేస్తారండి. అదే గిన్నెలో ఇంకొద్దిగా షాంపూ వాటర్ అయితే మిగిలింది కదా, దాని నిండా అయితే నేను మళ్ళీ వాటర్ వేసేసుకున్నాను. దాంట్లో 2 హార్త్ కర్పూరం బిళ్ళలు అయితే
బాగా మెత్తగా నలిపి అయితే వేస్తున్నాను. ఇలా 2 హారత స్పూన్ నలిపి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇది బేకింగ్ సోడా అండి. ఇది అంటే సోడా పొడి, సోడా ఉప్పు అంటారు కదా, అది బేకింగ్ సోడా. ఇదైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. 1/2 స్పూన్ అయితే వేసుకోవాలి. వేసి తర్వాత వెనిగర్ కూడా వేసుకోవాలండి. వెనిగర్ కూడా వేసుకుని మనం ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవాలి. నేను ఈ గిన్నె కొలతకైతే చెప్తున్నానండి ఇవన్నీ కూడా. ఇంకా మనం ఎక్కువ తీసుకుంటే కనుక ఎక్కువ క్వాంటిటీలు డబుల్ అయితే కలుపుకోవాలి మనం. అలాగే ఒక క్యాప్ అయితే డెటాల్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ లేకుండా, బ్యాక్టీరియాస్ రాకుండా ఉండడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. చక్కగా మనం స్పూన్తో మిక్స్ చేసేసుకుని మొత్తం అన్నీ కలిసిపోయేలా మిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బాటిల్లో ప్రతి బాటిల్లో సగం సగం అయితే వేసుకోవాలి. ప్రతి బాటిల్లో సగం వేసుకుంటే మనం ఎన్ని బాటిల్ కావాలంటే అన్ని బాటిల్ కూడా సగం సగం వేసుకుంటే సరిపోతుందండి. నిండా అయితే వెయ్యక్కర్లేదు. నేనైతే ఒక 4 బాటిల్స్లో అయితే వేస్తున్నాను. ఈ బాటిల్ కూడా వేసేస్తే అడుగును కొద్దిగా పౌడర్ లాగా ఉంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కడిగైతే పోసేయాలండి. ఈ బాటిల్ తక్కువ వచ్చింది కదా, దాంట్లో అయితే మాత్రం నేను కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి అయితే పోసాను. తర్వాత చూసారా అన్నీ సగం సగం అయినాయి కదా. చక్కగా ఇప్పుడు మూతలన్నీ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఇంకొక బాటిల్ అయితే ఉంది కదా, అదే నేను క్లాత్ పెట్టి నీట్గా తుడిసేసి పెట్టి ఉంచాను ఒక బాటిల్ అని చెప్పాను కదా, ఆ బాటిల్ అయితే ఉంది. దీంట్లో అయితే నేను ఏం వేసానో చూడండి, గోధుమ పిండి అయితే వేసాను నేను. ఎందుకంటే ఈ బాటిల్తో కావాలంటే మనం గోధుమ పిండి వేసుకోవచ్చు. చపాతీ చేసినప్పుడు మనం చపాతీ మీద ప్రెస్ చేస్తాం కదా, ఒత్తుతాం కదండి చపాతీ కారుతో, అప్పుడు మనం ఈ బాటిల్ తీసుకుని నీట్గా పౌడర్ కింద జల్లి చపాతీ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది. అలాగే చపాతీ పిండి త్వరగా పురుగు పట్టదండి. దీంట్లో ఏంటంటే ఎటువంటి తడి చేయి అవ్వదు కాబట్టి ఇలా నీట్గా ప్రెస్ చేసుకుని చపాతీ కానీ పూరి కానీ ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఈ బాటిల్స్లో పసుపు వేసుకోవచ్చండి, కారం వేసుకోవచ్చు, పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, మసాలా పౌడర్స్ వేసుకోవచ్చు, ఏది కావాలన్నా వేసుకోవచ్చండి మనం. ఇదైతే షాంపూ వాటర్ కదా, ఇదైతే మాత్రం హెడ్ బాతే చేయాలి దీంతో. లేదంటే మనం ఇల్లు తుడిచిన తర్వాత మాప్ పెడుతూ ఉంటాం కదా, మాప్ పెట్టేటప్పుడు చాలామంది షాంపూ వాటర్ వేస్తారు. ఆ షాంపూ వాటర్ వేస్తే చాలా నీట్గా వద్దండి. అప్పుడు కొద్దిగా ప్రెస్ చేసి ఆ వాటర్లో కలుపుకొని మనం అయితే మాప్ పెట్టుకుంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. ఇవైతే ఈ బాటిల్స్లో మొత్తం ఆ లిక్విడ్ మొత్తం మిక్స్ చేసి పెట్టాను కదా. ఈ 4 బాటిల్స్ ఎందుకు మిక్స్ చేశానంటే నేను 4 ప్లేసెస్లో ఇవి పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి వాష్రూమ్స్లో కానీ, షింక్ దగ్గర కానీ, లేదంటే బయటికి మన అవుట్లెట్ పైప్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి బొద్దింకలు, పురుగులు రావడం, స్మెల్ రావడం, బల్లులు రావడం అలా జరుగుతూ ఉంటాయి కదా. అటువంటి చోట అయితే ఒకటి పెట్టామంటే మన బాత్రూమ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే ఎటువంటి పురుగులు, బల్లులు, బొద్దింకలు కూడా రావు. బ్యాక్టీరియా కూడా త్వరగా అయితే ఫామ్ అవ్వదు. బ్యాడ్ స్మెల్ కూడా రాదనమాట మన వాష్రూమ్. దానికోసం నేనైతే మాత్రం 4 బాటిల్ అయితే కలిపి పెట్టి ఉంచాను. అందుకు మనకి ఎన్ని బాత్రూమ్స్ ఉంటే అన్ని చోట్ల, ఎన్నైతే మనకి అవుట్లెట్ పైప్స్ ఉంటాయి కదా అవి ఉంటే అన్ని చోట్ల పెట్టుకోవచ్చండి. కావాలంటే అలా చపాతీ డబ్బా మీద పెట్టుకుంటే మనం చపాతీ చేసినప్పుడు చక్కగా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ పుల్ ఉంటుంది కదండి, కప్స్ అవి ఉంటాయి కదా, అక్కడైతే సైజు కరెక్ట్గా సరిపోయింది ఇది. ఎందుకంటే హైట్ తక్కువ ఉంది కాబట్టి దాంట్లో పెట్టి అయితే ఉంచాను. ఎందుకంటే అక్కడే చపాతీ చేస్తాను కాబట్టి హ్యాండీగా ఉంటుంది. ఇదైతే మా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, అటాచ్డ్ బాత్రూమ్ అయితే పెట్టాను. ఒకటైతే బాబు స్నానం కోసం షాంపూ, ఇంకొకటి అయితే ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బాత్రూమ్ మంచి స్మెల్ రావడానికి ఆ లిక్విడ్ ప్రిపేర్ చేశాను కదా, అదొక బాటిల్ అక్కడ పెట్టాను. ఇదైతే కామన్ వాష్రూమ్లో అయితే పెట్టానండి నేను దీన్ని. అలా విండోలో పెడితే విండోలోంచి కూడా ఎటువంటి పురుగులు, బొద్దింకలు రావండి. ఆ స్మెల్కే అవి రావన్నమాట. మనం హోల్స్ ఎందుకు పెట్టామంటే హోల్స్లోంచి స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది కదా. ఇదైతే మాత్రం వాషింగ్ మిషన్ దగ్గర వాష్ అయిన తర్వాత బట్టలు వాటర్ బయటకు వెళ్ళిపోద్ది కదా, అవుట్లెట్ పైప్ అండి, అక్కడైతే మాత్రం బొద్దింకలు ఎక్కువ వస్తుంటాయి, పురుగులను. ఒక బాటిల్ అయితే అక్కడ పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.
ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.